చదువునే ఉన్నారు. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय भारत माता की जय भारत माता की जय అందరికి ఫస్ట్ మీడియా మిత్రులకి దాంట్లో సిపాయిలు తిరుగుబాటు చేయడానికి రీజన్ ఏంటంటే అప్పట్లో ఆవు మాంసంలో పంది మాంసంలో కొవ్వుతోటి అప్పుడు కొన్ని ఎక్స్ప్లోజ్ తయారు చేస్తారు. అంటే మన తూటాలు తయారు చేస్తారు. ఆ తూటాలు నోట తీసి విసిరేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు హిందువులందరూ కూడా ఎప్పుడైతే మనం ఆవును పూజిస్తూ ఉంటాం, సో ఆవు మాంసాన్ని మనం పవిత్రంగా భావిస్తాం. అటువంటి కొవ్వును ఉన్నదాన్ని మనం నోటు పెట్టుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంటాయని హిందువులు, ముస్లింస్లో పందిని వాళ్ళు వ్యతిరేకిస్తారు. సో పంది మాంసం అనేది వాళ్ళకు ఈనాటి కూడా వాళ్ళ యొక్క పురాణ సిద్ధాంతం ప్రకారం కూడా పంది మాంసం వ్యతిరేకిస్తుంటారు. సో అటువంటి సమయంలో హిందూ ముస్లింస్లో ఒకసారి అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఇంత ఘోరంగా చేస్తున్న విషయాలు మా యొక్క ఫీలింగ్స్ కు వ్యతిరేకం చేస్తారని చెప్పేసి మొట్టమొదటిసారిగా మనకి సిపాయిలు వాళ్ళు జరుగుతుంది. దాని తర్వాతనే వచ్చింది మనకు 1858 మనకు రాణి విక్టోరియా రాణి ఒక ప్రకటన చేసి ఇండియన్ రూలింగ్ తీసేసుకుంటారు వాళ్ళు 1858లో. అప్పటి నుంచి మనం వాళ్ళ కన్సర్న్లోనే వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళు చెప్పిన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం రూలింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఈ తర్వాత 1885 వరకు ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ లో మనకి పెద్ద చరిత్ర జనం కనపడదు. 1885లో ఏవో హ్యూమ్ అనే ఒక బ్రిటిష్ ఆయన మనకంటూ ఒక సిద్ధాంతాలు లేవు, మనకంటూ ఒక పార్టీ లేదు. సో కనీసం ఒక పార్టీ ఆవిర్భావిస్తే గానీ ఒక యూనిట్ రాదని తలంతో మొదటిసారిగా ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భావం జరుగుతుంది 1885 డిసెంబర్ 20. అప్పుడు మన డబ్ల్యూసీ బెనర్జీ గారు మన యొక్క దేశస్థుడు అధ్యక్ష వహిస్తారు. అప్పటి నుంచి మొత్తం చరిత్ర రాస్తే మనకు 3 యుగాలు చేస్తారు. ఒకటి మితవాద యుగం 1885 నుంచి 1905, అతివాద యుగం 1905 నుంచి 1960, గాంధీ యుగం 1920 నుంచి 1947. ఈ 3 విభాగాలు లభించిన తర్వాత ఎవరికి వాళ్ళు పోరాటం చేస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో చూసిన అందరం కూడా మితవాదులు అంటే ఏం లేదు. మనం వండా వార్పు చూసినాం, పెన్ డౌన్ చూసినాం, ఇవన్నీ కూడా మితవాదులు. అంటే ఎక్కడ కూడా అసహాయంగా జరగకుండా మనం మితవాదులు అంటే ప్రశాంతయుతంగా శాంతియుతంగా ఆ తర్వాత ఏదైనా పత్రికల ద్వారా ప్రకటన ద్వారా లేదా వాయు ద్వారా ఈ విధంగానే మన దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకోవాలనే తరంతో అప్పుడంతా కూడా అరవింద్ ఘోష్ వాళ్ళు పెద్ద పెద్ద మనుషులంతా కూడా ఆ టైంలో ఎంతో మితవాదులు. వాళ్ళు ఎక్కడ కూడా అశాంతికి ఛాన్స్ లేకుండే. కానీ ఎప్పుడైతే 1905లో వందే మాతరం మూమెంట్ స్టార్ట్ అవుతుంది మనకి, మన బంకించంద్ర చటర్జీ గారు వందే మాతరం రాస్తారు. అప్పుడే వందే మాతరం ఎప్పుడైతే నినాదం వస్తుందో భారతీయులందరికీ ఒక రక్తం ఇట్లా అసలు ఏముంటుందంటే ఇట్లా వచ్చేస్తుందన్నారు. సో దాంతో మితవాదులు అతివాదులు విడిపోతారు. ఇట్లా చేస్తే ఎట్లా ఎన్నాళ్ళు అడుకుంటే వాళ్ళని ఏదో చేద్దామంటారు. దీనికి ఎగ్జాంపులే మనకి ట్యాంక్ బండ్ మీద అందరూ కూడా ఒక్కసారిగా ట్యాంక్ బండ్ ఏం జరిగింది అప్పుడు మిలియన్ మార్చిలో ఒక్కసారి ఇట్లా ఉధృతమవుతుంది. అంటే శాంతియుతంగా పోయిన తెలంగాణ ఉద్యమం ఒక్కసారి లాగిపెట్టేప్పటికీ అందరిలో అట్లాంటి క్యాంపస్ లో కూడా పోరగాళ్ళంతా వచ్చేసి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక స్టేజింగ్ ఆఫ్ మాలికేషన్ దగ్గర అన్నీ స్టేజ్ చేసినప్పుడు ప్రతి తల్లి గుండె తెలంగాణలో ప్రతి తల్లి గుండె నా పిల్లలు ఇంత అన్యాయం అవుతున్నారు, తెలంగాణ ఇంత జరుగుతుందా అనేది దాంతో ఉద్యమం మొదలవుతుంది గ్రామాలలో. సేమ్ కూడా అంతనే అతివాదులు ఎలా ఉంటుందంటే ఇదేం ఘోరం, ఎంత ఎట్లా చేస్తారు, ఎంత ఎన్నాళ్ళు ఎక్కువ చేస్తాము, ఖచ్చితంగా పోరాడదాం చేద్దామని అప్పుడే లాల్ బాల్ పాల్ అనే ముగ్గురు త్రివిక్రమ్ అంటే వాళ్ళందరినీ కూడా
లాల్ లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్ ముగ్గురు వచ్చేసి లేదు ఖచ్చితంగా మేము పోరాడాల్సిందే, ఉద్యమం తెచ్చుకోవాల్సిందే, తేవాల్సిందే, భారతదేశం తెచ్చుకోవాల్సిందే వాళ్ళు ఏర్పడుతుంది. అప్పుడే మనకు హిందువులకు ముస్లింల మధ్యన డిఫరెన్స్ వచ్చేసి ముస్లిం లీగ్ ఆవిర్భావం జరుగుతుంది 1906లో 1907లో. అప్పటిదాకా హిందూ ముస్లిం కలిసే పోరాడతారు. ఎప్పుడైతే హిందూ ముస్లిం పోరాడుతూ ఉంటుందో వాళ్ళకంటూ మాకంటూ ఒక పార్టీ కావాలి అని ముస్లిం లీగ్ ఏర్పాటు చేసుకుంటారు. మహమ్మద్ అలీ జిన్నా గారు అలాగైతారు, మనం ఇలాగైతాం, ఇటు వాళ్ళు ఇటు వీళ్ళు మనం మొత్తమైన ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. ఈ లోపల మనకి అంత జరుగుతూ ఉంటది. మన జనగణమన మీకు తెలిసిన విషయమే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాస్తారు 1911లో జనగణమన గురించి మనకు ఆలాపన జరుగుతుంది. అందరూ ఈరోజు వరకు 52 సెకండ్ల జనగణమన ఆయన యొక్క ఇచ్చిన గిఫ్టే మనకి ఈ రోజు కూడా. దీంతో పాటు మనకి ఈ రోజు జాతీయ జెండా అవుతుందో పింగళ వెంకయ్య గారు తయారు చేస్తారు. ఆయనతోటి మనకి జాతీయ జెండా కొన్ని చేంజ్ జరుగుతాయి తప్ప యాజ్ ఇట్ ఈజ్ జాతీయ జెండా. 15 ఆగస్టు మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 79వ సంవత్సరం. సో మనం ఈరోజు 78th సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఇక్కడ మన అందరి ప్రజలకి, మన ముఖ్యంగా షాదనగర్ ప్రజలందరికీ, ఇక్కడ మీడియా మిత్రులకి, మా సహోదరులకి అందరికీ, సహోదరులకి అందరికీ కూడా ఈరోజు ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మంచి డెవలప్మెంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ ప్రశాంతంగా హైరాకు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.